ఏమా రాజకుమారి, ఎందుకు ఇట్లా అల్లాడెత్తున్నావు ఎండకి? నేను నీ కొడుకు కోసం ఎండలో తిరిగి వచ్చా. నీ కోసం, నీ పిల్లల కోసం. ఆ కూలర్ పాడైపోయిందని చెప్పేసి నువ్వు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చాను ఆ కూలర్ని. నీ మీద ఇష్టంతో దాన్ని వదులుకోలేక దాంట్లో పాట ఒకటి ఇష్టమో మీ అత్త అంత ప్రేమగా పంపిస్తుందని మీ అత్త మీద ఇష్టం ఎవరో తెలుసు. ఏదో వస్తూనే పోగొట్టుకోలేక మళ్ళీ మోటార్ ఇంజిన్ ఒకటి తీసుకొచ్చాను. ఆ లోన్స్ పాడైపోయింది. తిరిగి వచ్చా. దేనికి? సేలలో ఒకటి ఇచ్చారు ఇలా బడి. ఈ పెద్ద కొడుకుని ఎత్తుక్కుంటా ఎండకి ఎటు తిరుగుతుందని వెళ్ళొచ్చా. ఎలా ఎటు తిరిగారు? కాయలని తీసుకో. నీకేం కిచిడి తీసుకొచ్చా, పిల్లలకేమో సాంబార్ తీసుకొచ్చా. పిల్లలకి సాంబార్ అన్నం పెట్టు, నువ్వేం కిచిడి తిను. సుబాని కిచిడి హోటల్లో సుబాని 50 రూపాయల ప్లేట్. నువ్వు తీసుకురామ్మల్లా సరే కాకు మరి తీసుకురామంటే తీసుకొస్తాను నేను. స్క్రూ డ్రైవరు, కట్టరు, టెస్టరు ఇవన్నీ అవసరంగా, అందుకని తీసుకున్నాను. నిమ్మకాయలు తీసుకున్నా, పులిహోర చేసి సాయంత్రానికి. ఇవి పడతారా దానా? కోళ్ళ దానా అల్లాడుతున్నాయి 10 రోజులు పెట్టి. కోళ్ళ దానా 5 కేజీలు తీసుకొచ్చా. జొన్నలు కూరగాయలు తీసుకొచ్చా 200కి. అట్టికాయలు 4 డజన్లు తీసుకొచ్చా. అది అసలుకి వెనుకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, అసలు ఏ పని మీద వెళ్ళానో, అసలు షాపింగ్ ఎలా జరిగిందో, ఈ ఎండకి ఎన్ని తిప్పలు పడ్డానో వీడియో రన్ అవుతూ ఉంటుందండి. చూడండి, చాలా బాగుంటుంది. 3 విషయాల్లో నేను ఈరోజు వినకుండా బయలుదేరుతానండి. ఫస్ట్ది వచ్చేసి పని కనుక్కోవడానికి వెళ్తున్నాను. ఇంకా పల్లెటూరులో పనులు అయితే చాలా తక్కువైపోయినాయి. ఒకరోజు ఉంటే 2 రోజులు ఉండట్లేదు. అందుకని చెప్పేసి మీకు గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం మనం వినకొండలో కానీ విజయవాడలో కానీ పనులు ఒప్పుకొని మనసును పెట్టుకొని పని చేయించుకున్నాం కదండి. అదే మాదిరిగా ఇంకా వినకొండలో మాకు తెలిసిన మేస్త్రి ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ మేస్త్రి దగ్గరికి పోయి, అన్న వ్యవసాయ పనులు అయిపోయినాయి, ఇలా పనికి రావాలనుకుంటున్నాము, మరి పనులు ఉన్నాయని చెప్పేసి కనుక్కుంటే, తమ్ముడు పనులు అయితే కొంచెం ఆగినాయి, 1 నెల ఆగిరా, స్లాబులు పడ్డాయి, సెంట్రింగ్ తీసిన తర్వాత ఇంకా ప్లాట్లు కట్టుబడి కానీ ప్లాస్టింగ్ కానీ అవుటర్ కానీ మీరు అన్నీ చేస్తారు కదా, ఇంకేదో చేయొచ్చులని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంకా వినకొండ సెంటర్లోకి అయితే వచ్చేసానండి. వినకొండ సెంటర్లోకి ఫస్ట్ విషయం పని గురించి అయితే, రెండోది వచ్చేసి కోళ్ళ దానా గురించి. రెండో విషయం కోళ్ళ దానా కోసం వచ్చేసి సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాంటివి తీసుకోవాలని చెప్పేసి మెయిన్ సెంటర్లోకి వచ్చానండి. తర్వాత రాజకుమారికి మా మామ ఒక బస్తా కూడా వేసాడు. మా మామ వరి వేసాడు కదా, వరికి సంబంధించిన వడ్లు కూడా ఒక బస్తా ఉంటే ఆ వడ్లతో పాటు ఈ దానా కూడా తీసుకుంటే 3 నానబెట్టి కోళ్ళకు పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో కోళ్ళ దానా కోసం వచ్చాను. వాడికి సంబంధించింది కేజీ 35 రూపాయలు అంత చెప్పిండు సజ్జలు. అవి తీసుకొని తర్వాత వాటి మ్యాథ్ తీసుకున్న తర్వాత మా పిల్లల కోసం కూడా మ్యాథ్ తీసుకోవాలి కదా, అదేనండి పిల్లల కోసం కాయలు పండ్లు తీసుకోవాలని చెప్పేసి ఇంక పిల్లల కోసం డజను 2 డజన్లు 50 రూపాయలు అని చెప్పాడు. అందుకని చెప్పేసి 4 డజన్లు తీసుకున్నాను 100 రూపాయలకి. తర్వాత నిమ్మకాయలు కూడా తీసుకున్నాను, పులిహోరకి వాడికి పనికి వస్తారని చెప్పేసి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ పనులు అయిపోయిన తర్వాత టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం 2 గంటల మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఆకలితో ఉండేసరికి ఇంకేదో ఒకటి బిర్యానీలు ఇలాంటి పెద్ద పెద్దవి కాకుండా ఒక స్మాల్కి ఒక 50 రూపాయలు కిచిడి తినవచ్చు అనే ఉద్దేశంతో ఒక అరచేతి అంత ప్లేటు చూసారుగా, 2 గంటలు కిచిడి రైస్, ఇంకా 4 చికెన్ ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ అయితే సుబాని హోటల్ అయితే తీసుకున్నాను. ప్లేట్ వచ్చేసి ఓన్లీ ఒక 50 రూపాయలే. ఇంకా ఈ భోజనం చేసేసి ఇంక ఇంటికి బయలుదేరి వచ్చలే, మధ్యలో కూరగాయలు కూడా తీసుకొచ్చారని చెప్పేసి. తర్వాత నేను ముఖ్యంగా నోట్లో ముద్దపోయే ముందు, తినబోయే ముందు దేవుని ప్రార్థించుకోవడం నాకు అదొక అలవాటైంది. అదొక మంచి అలవాటైంది మాట నాకైతే. భోజనం చేస్తున్న సమయంలో రాజకుమార్ కూడా ఫోన్ చేసింది, ఏంది బావా పోయిన పని అయిందని చెప్పేసి. సరే రాజీ, పోయిన పని అయింది, 1 నెల ఆగాలని చెప్పాడు అని చెప్పేసి చెప్పాను. తర్వాత ఇంకా ఏం చేస్తున్నావు బావ అంటే, నేను కిచిడి తింటున్నా రాజు అని చెప్పగానే, సరే బావ నాకు కూడా కలుసుకురా వీలైతే అని చెప్పగానే, సరే రాజు కలుసుకొత్తాలే దానిలో ఏముంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ప్లేట్ అయితే కిచిడి అయితే చెప్పాను. ఇంకా అన్న అయితే కిచిడి అయితే కడతా ఉన్నాడు. ఇంకా ఇద్దరి మీద ఒక 100 రూపాయలు అయితే అయింది. తర్వాత ఇంకా త్వరగా మళ్ళీ రాజకుమార్కి సంబంధించిన మోటార్ ఒకటి కూలర్తో పాడైపోయిందండి. అది 3వ విషయం అన్నమాట. ఫస్ట్ది పని, తర్వాత కోలదానా, ఇంకా 3వ విషయం వచ్చేసి రాజకుమారి పెళ్లి కానుక ఒక పెట్టిన కూలర్ ఒకటి అయితే పాడైపోయేసరికి దానికి మిషన్ కొనుక్కోవాలని చెప్పేసి లోన్ది మోటార్ పాడైపోయింది. అదైతే కొనుక్కున్న తర్వాత చాకు ఒకటి మా తమ్ముడు తీసుకెళ్ళాడండి. ఇంకా ప్రతిసారి వాడికి ఏదో పని మీద, చిన్న పని మీద, పెద్ద పని మీద తీసుకెళ్తా ఉన్నాడు. పొద్దుగోకులు మళ్ళీ వాడిని ఏం అడుగుతామని చెప్పేసి మళ్ళీ వేరే ఒక కట్టె చాకు ఒకటాను, తర్వాత కూలర్ మరి మోటార్ తీసుకున్నా కదా, దానికి సంబంధించిన కరెంటు పని చిన్నది పెద్దది కొంచెం నేర్చుకున్నాను.
దానికి సంబంధించిన అయితే కట్టరు, స్క్రూ డ్రైవరు, టెస్టరు, తర్వాత వచ్చేసి టేపు ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట ఢిల్లీ బజార్లో. తీసుకున్న తర్వాత ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి చల్లగా చెరుకు రసం తాగుదాం అని చెప్పేసి పక్కనే చెరుకు రసం కాడికి వచ్చాను. ఎండలు మాత్రం మితిమీరిపోతున్నాయి అని చెప్పేసి ఆంటీతో మాట్లాడతా, తర్వాత ఒక ఆమె అయితే ఎండకి అల్లాడిపోతా అన్న ఒక 2 రూపాయలు ఉంటాయివా, 5 రూపాయలు ఉంటాయివా అని చెప్పేసి ఒక ఆమె అడుగుతూ ఉంటుంటే, ఆంటీ మీకు డబ్బుల పరంగా ఇవ్వడానికి నా చేతిలో రూపాయి కూడా లేవు, ఎందుకంటే నేను ఎక్కువ ఫోన్పే వాడుతూ ఉంటాను, జేబులో కూడా రూపాయి కూడా లేవు, సరే డబ్బుల పరంగా ఎందుకు చల్లగా చెరుకు రసం ఒకటి ఇప్పిస్తానంటే తాగండి అని చెప్పేసి ఒక గ్లాస్ అయితే ఆంటీకి ఇప్పించాను. ఆంటీ అయితే ప్రశాంతంగా గ్లాస్ తాగుతూ ఉంది. ఇంక నేను కూడా బయలుదేరదామని చెప్పేసి ఇంకా బయలుదేరుతుంటే దారి మధ్యలో నాకు కొంచెం కోళ్ళు కనబడితే గిన్నె కోళ్ళు, పుంజులు ఇలాంటివన్నీ కనపడితే జోత ఎంత అని అడిగితే 250 రూపాయలు ఎంత చెప్పిండి ఒక్కొక్కటి. ఇందుకులే మన దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా, ఆ కోళ్ళ మీద లాభం ముందు ప్రాఫిట్ చూసిన తర్వాత ఇది తీసుకొచ్చానని చెప్పేసి మళ్ళీ దారి మధ్యలోంచి ఇంకో మళ్ళీ బయలుదేరాను కోళ్ళ కాంచి. అదిగోండి ఎగురుతో కనపడడం చూసారా, రాజకుమారి కూలర్ పాడైపోతే దాంట్లో మోటార్ కొనాలని చెప్పేసి ఆ మోటార్ కొన్నాను. ఆ మోటార్ వచ్చేసి 1000 రూపాయలు అయింది. తర్వాత ఇంకా తీసుకొని బయలుదేరుతుంటే ఇంకా మళ్ళీ కూరగాయలు తీసుకోవాలని చెప్పేసి ఇట్రాజపల్లి దగ్గర ఆగాను. మా సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఇట్రాజపల్లి ఆగి తర్వాత కూరగాయలు ఎంతెంత ఆంటీ అని అడుగుతుంటే ఆంటీ మొత్తం కూరగాయలు అయితే ఏవైనా కానీ కేజీ 40 రూపాయలు, టమాటాలు వచ్చేసి 7 రూపాయలు అని చెప్పగానే ఇంకా దొండకాయలు 1 కేజీ తీసుకున్నాను. ఇంకా బంగాళదుంప ఒక 1/2 కేజీ, ఇంకా మునక్కాయలు ఇవన్నీ చెప్పేసి మొత్తం ఒక 220 రూపాయలు చెప్పింది కూరగాయలు అన్నిటి మీద, అన్ని రకాలు తీసుకోగా. సరే అంటే రౌండ్ ఫిగర్ చేసి ఒక 200 తీసుకొని చెబుతుంటే నాకు మిగిలేదే ఆ 20 రూపాయలు. ఎండ కూర్చొని ఆ 20 రూపాయలు కూడా ఈ పది ఎట్టబ్బాయి అని చెబుతూ ఉంది. సరే తీసుకుని అంటే మళ్ళీ రెండోసారి వస్తాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి సేవలాపురం వచ్చాను. రాజ్కుమార్ ఏంటంటే నేనుంటే ఖచ్చితంగా కర్రీస్ ఉదయాన్నే కూరలు వండిద్ది. నేను లేను కదా, ఉదయం 9 గంటల బయలుదేరాను కదా, ఇంకా నా ఒక్కదాని కోసం ఏ కర్రీస్ చేసుకుంటానులే, ఏం కూరలు వండుకుంటాను అని చెప్పేసి రాజ్కుమార్ కర్రీస్ కూరలు వండుకోదు. నేనుంటే మాత్రం నాకు ఇష్టమైంది ఏం చేసి పెట్టిద్ది, ఒక్కదే చేసుకోదని చెప్పేసి బావా ఉదయం కూడా కర్రీస్ చేయలేదు, దారి మధ్యలో సాంబార్ ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పేసి రాజకుమార్ చెప్పగానే సరే రాజు సాంబార్ తీసుకొస్తారని చెప్పేసి ఇంకా నుంచి సాంబార్ తీసుకొని కర్రీస్ పాయింట్లో బయలుదేరాను. మళ్ళీ బయలుదేరంగానే మీకు ఉదయాన్నే 9 గంటలప్పుడు సేవలాపురంలో ఎలా గీడపడింది, మళ్ళీ గీడపడిందండి మధ్యాహ్నం ఒక 3 మధ్యలో అవుతా ఉంది. గీడపడంగానే సరే ఫుల్ ట్రాఫిక్ ఎక్కువయ్యి ఆరన్లు కొడతా ఉన్నారు, ఎండ మండుతూ ఉంది. మళ్ళీ సరసలగా ఏమైనా తాగాలనిపించింది. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువ నేను వాటర్ ఎక్కువ తాగుతాను, అలానే కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగుతాను. వాటిలో ముఖ్యంగా చెరుకు రసం తాగుతాను. అది తాగేసిన తర్వాత మళ్ళీ అక్కడ లేదు కదా, ఏమైనా మళ్ళీ చల్ల తాగుదామని చెప్పేసి సుగంధం మజ్జిగ ఒకటైతే తాగుదామన్న. ఇవన్నీ అయితే మాకు బాగా అలవాటు. రాజకుమారిని తీసుకొచ్చినప్పుడల్లా ఇక్కడ ఖచ్చితంగా తాగిపిస్తాను. అలానే మన సబ్స్క్రైబర్లు కూడా ఉదయాన్నే కనపడ్డారు ఇదే ప్లేస్లో. తర్వాత వచ్చేసి ఏం తమ్ముడు వీడియోస్ తీస్తున్నా అని చెబుతుంటే తీస్తున్నా అని చెప్పేశాను. రాజే అలా తిప్పలు పడుకుంటూ వెనక నుంచి వచ్చా. సరే కూలరు 1 గంట బిగిస్తాలే, మరి ముందు భోజనం చేయి, ఆ సాంబార్ పిల్లలకి కలిపి పెట్టు. తల మొత్తం పిల్లలు కూడా పెట్టు. నీకు కొన్నానా వినకొండ సుబ్బాని హోటల్లో, మినీ సుబ్బాని హోటల్. ముక్కలు దాంట్లో ఉంటాయి, ఫ్రై ముక్కలు రావు దీంట్లో, అంతే. ఇది లోకల్ పలావ్. అది ఉదయాన్నే అడ్డ మీద పనులు వచ్చి ఎంతమంది తింటారు అనుకుంటున్నాం, ఫుల్ ఫేమస్. పచ్చిమిరకాయ మాట ఎన్నదా పిల్ల, పచ్చిమిరకాయ అది తిన్నే సీయో పచ్చిమిరకాయ తాత అర్థమైంది. పొద్దున పచ్చడి వండుతుంది, ఇంకా పచ్చడితో ఏం తింటారు అని. బాగుందా చెప్పట్లా, బాగుంటుందని. సరే తినండి మరి. ఓకేనండి, ఇంకా కూలర్ది పని పెడదాం. పని ఓకేనండి, కూలర్ రిపేర్ చేద్దాము. ఆ ఇంజిన్ కనపడడం చూసారా, ఆ మెయిన్ తిరిగేది, ఆ మిషన్ పాడైపోయింది. బుమ్ అని వచ్చేది శబ్దం. అసలు చూపిస్తా చూడండి. కొత్తది ఉంది కదా, ఇది బిగిద్దాం. బిగిస్తే కానీ పిల్లలు ప్రశాంతంగా పండుకోరు. అదొక శబ్దం అవుతుందన్నమాట. ఇంజిన్ పాడైపోయింది, లోన వైనింగ్ అని ఉంటుంది కదా, అది కాలిపోయింది అనుకుంటా, అందుకే మిషన్ తీసుకొచ్చింది. ఇదే త్వరగా బిగించేయవచ్చు. వినకొండలో బిగించాలంటే మిషన్ బాక్స్ మొత్తం తీసుకోవాలి, అంత ఓపిక ఇప్పుడు లేదు.
పడుకో. ఈ కొత్త మిషన్ అయితే బిగించిన తర్వాత ఎలా ఉండదు చూపిస్తాను. ప్రశాంతంగా సాయంత్రం పాటు పిల్లలు కొనుక్కుంటారు. అంటే వాటర్ వచ్చి పంపు అయితే పంపు బాగానే ఉంది, వాటర్ పంపు. ఇది ఒకటి మెయిన్ పాడైపోయింది. ఇది వచ్చేసి 1000 రూపాయలు పడింది ఒకటి. ఈ ఒక్క మిషన్ ఉంటుంది 1000 రూపాయలు. సరే బిగించేస్తాం ముందు. బిగించావా? సెట్ అయింది అది. మొత్తం బిగించిన తర్వాత అసలుకి ఎట్లా తిరుగుతుందో చూద్దాం. రెక్కల ఫాల్ట్ ఏం లేదు కదా, అంతా బాగానే ఉంది కదా. ఇదేమో ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యేలేకే బాగా తుప్పు పెట్టినట్టు ఉంది, అందుకే తిరగట్లా. ఓకేనండి, కూలర్ అయితే బిగించాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ పాత మోటార్ తీసేసి కొత్త మోటార్ బిగించేసాను. అలానే ఒక పంపు ఉంది కదా, ఆ వాటర్ పంప్ కూడా బాగానే పనిచేస్తూ ఉంది. ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూపించమంటారా? ఇంకా పిల్లలు ప్రశాంతంగా పడుకుంటారు.